నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో కొంచెం భయపెట్టే ఒక చారిత్రక కథను విశ్లేషించబోతున్నాం. రహ్మత్ చాచా చెప్పిన ఈ అద్భుతమైన కథ ద్వారా ప్రకృతిని లెక్కచేయకుండా వనరులను విచ్చలవిడిగా వాడేస్తే అసలు ఎలాంటి మూల్యం చెల్లించుకోవాలో తెలుసుకుందాం. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా స్వార్థంతో ఆలోచిస్తే ఒక అద్భుతమైన పర్యావరణ వ్యవస్థ ఎలా కుప్పకూలుతుందో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ముందుగా మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందా. ఒక సమాజం తన కళ్ళెదురు ఉన్న ప్రాణమున్న పచ్చటి అడవులను నరికేసి ప్రాణంలేని రాళ్లకోసం ఆశపడితే ఏమవుతుంది? వినడానికి కొంచెం వింతగా అనిపించినా మితిమీరిన అత్యాశ ఒక అందమైన పర్యావరణాన్ని ఎంత దారుణంగా నాశనం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్న మనకు స్పష్టమైన దారి చూపుతుంది. ఇది కేవలం పాతకాలనాటి కథ మాత్రమే కాదు సుమా, ఆధునిక కాలంలో మనమెంచుకునే తప్పు మార్గాలకు ఒక గట్టి హెచ్చరిక. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి రహమత్ చాచాతో కలిసి మనం ఒక దట్టమైన అడవిగుండా వెళ్తున్నాం అని ఊహించుకోండి. అది ఒక సన్నటి, చీకటి రహదారి. అక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ రోడ్ను వెడల్పు చేయడానికి ఒక్క చెట్టును కూడా నరకడానికి అక్కడ ప్రజలు ఒప్పుకోరు. తమ సొంత సౌకర్యం కంటే కూడా ఆ చెట్లే వారికి ముఖ్యం. ప్రకృతిని కాపాడుకోవాలన్న వారి దృఢనిశ్చయంతోనే చాచా తన కథను మొదలుపెడతారు. మొదటి అంకం సుసంపన్నమైన స్వర్ణయుగం. అసలొకప్పుడు ఈ దీవి ఎంత అద్భుతంగా ఉండేదో తెలుసా? ఇదొక అందమైన పచ్చని ప్రపంచం. ఎటు చూసినా భారీ వృక్షాలతో కూడిన పురాతన అడవులు, స్వచ్ఛమైన నీలిరంగు నీటితో ఉరకలేసే మధురమైన జలపాతాలు, అలాగే పర్వతాలలో ఒక ప్రత్యేకమైన తెల్లని రాతిక్వారీ. అబ్బా, అంతా ఒక కలలా ఉండేది. అప్పట్లో ఈ దీవిని పాలించే వృద్ధరాజుకు ప్రకృతి అంటే ప్రాణం. ఆయన ఆ భూమిని ఎంతో ప్రేమగా ప్రకృతితో మమేకమై పాలించాడు. ఆ వృద్ధరాజుతో పాటు పర్యావరణాన్ని కాపాడ్డంలో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తి అమర్. ఆయనొక గొప్ప శిల్పి, రాజుకు ప్రాణమిత్రుడు. అమర్ తన శిల్పకళా పాఠశాల కోసం ఒక కఠినమైన నియమం పెట్టాడు. అదేంటంటే, విద్యార్థులు శిల్పాలు చెక్కడానికి కావలసిన రాళ్లను బయటనుంచే తీసుకురావాలి. వారు తమ శిక్షణలో చేసే ఆఖరి అద్భుత కళాఖండానికి మాత్రమే దీవిలోని ఆ ప్రత్యేకమైన తెల్లని రాయిని వాడాలి. వనరులను స్థిరంగా వాడుకోవడానికి ఆ రోజుల్లోనే ఆయన చేసిన అద్భుతమైన ఆలోచన ఇది. అమరన్న, ఈ మాటలొక్కసారి వినండి. మనం దీన్ని తెలివిగా ఉపయోగించకపోతే మన పిల్లల కోసం ఈ క్వారీని ఎలా కాపాడుకోగలం? చెట్లను, రాళ్లను ఆలోచించకుండా వాడేస్తే త్వరలోనే అవి అంతమై మనం ఒక ఖాళీ, బంజరు భూమితో మిగిలిపోతాం. చూశారా ఎంత గొప్ప ముందుచూపు! అపరిమితంగా ప్రకృతిని దోచుకుంటే భవిష్యత్తు ఎలా నాశనమవుతుందో ఆయన అప్పుడే ఊహించాడు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పాతరాజు, అమర్ ఇద్దరూ వనరులను కాపాడుకుంటూ దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచించేవారు. సజీవ పర్యావరణం పట్ల వారికి ఎంతో గౌరవముండేది. కాని వృద్ధరాజు చనిపోయాక ఆయన కొడుకు రాజ్దీప్ రాజయ్యాడు. ఇతని ఆలోచనలు పూర్తిగా రివర్స్. నగరాలను వెంటనే అందంగా మార్చేయాలి, విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేయాలి, అడ్డూ అదుపు లేకుండా ఎంత బడితే అంత మైనింగ్ చేయాలి. ఇది రాజ్దీప్ ప్లాన్. స్వల్పకాలిక లాభాల కోసం అతను వేసిన ఈ ప్లాన్ ఆ దీవి పతనానికి నాంది పలికింది. మరి రాజ్దీప్ తీసుకున్న ఆ నిర్ణయాల వల్ల ఏం జరిగిందో తెలుసా? ఒకదాని తర్వాత ఒకటిగా పర్యావరణం ఎలా కుప్పకూలిందో ఒక్కసారి చూద్దాం. మొదటి దశలో ఆ అమర్ పెట్టిన నియమాన్ని ఎత్తేసి విచ్చలవిడిగా మైనింగ్ మొదలుపెట్టారు. రెండవ దశలో ఆ భారీ రాతి శిల్పాలను తరలించడానికి బండులు కావాలి కదా, వాటికోసం, కొత్త రోడ్ల కోసం అడవులను విపరీతంగా నరికేశారు. మూడవ దశకొచ్చేసరికి పడవలు తయారు చేయడానికి కలప దొరకక, సముద్రంలోకి వెళ్లలేక మత్స్యకారులు తీరప్రాంత చేపల కోసమే తమలో తాము కొట్లాడుకున్నారు. ఇక నాలుగవ దశ, వ్యవసాయానికి అవసరమైన నాగళ్లు చేయడానికి కూడా కలప లేకుండా పోయింది. దాంతో కరువు, కాలుష్యం మొదలయ్యాయి. ఒక చిన్న తప్పుడు నిర్ణయం మొత్తం ఆర్థిక వ్యవస్థని ఎలా దెబ్బతీసిందో గమనించారు కదా. ఇక కథలో మూడవ అంకం పర్యావరణ వినాశనం. అప్పటివరకు గలగలాపారిన సెలయేళ్లు, జలపాతాలు పూర్తిగా మోగబోయాయి. దీవిలో ఎన్నడూ చూడని విధంగా తీవ్రమైన నీటి కరువు వచ్చేసింది. ఎప్పుడూ చల్లగా ఉండే వాతావరణం అకస్మాత్తుగా వేడిగా, పొడిగా మారిపోయింది. ఒకప్పుడు సమృద్ధిగా పంటలు పండిన నేలలు కాస్త భయంకరమైన కరువుతో ఎండుకుపోయాయి. రాజు అత్యాశ ఆ పచ్చని దీవిని అక్షరాల నాశనం చేసింది. ఒక్కసారి ఆ పెను మార్పును మీరే ఊహించుకోండి. ఎటు చూసినా పచ్చదనంతో, నీలిరంగు జలపాతాలతో కళకళలాడిన ఆ దీవి ఇప్పుడు ఎలా మారిపోయిందంటే, ఆ పచ్చదనమంతా మాయమైపోయి ఉక్కిరిబిక్కిరి చేసే బూడిద రంగులోకి మారిపోయింది.
గోధుమ రంగుతో ధూళితో నిండిన ఒక నిర్జీవమైన ప్రదేశంగా మిగిలిపోయింది. ఈ దృశ్యం నిజంగా హృదయాన్ని కలిచివేస్తుంది గదో. ఈ విధ్వంసం తాలూకు ఆఖరి దృశ్యం ఎంత భయానకంగా ఉందో చూడండి. ఒకప్పుడు కళకళలాడిన నేల ఇప్పుడు నిర్జనమైన బంజరు భూమిలా మారిపోయింది. అక్కడక్కడ వందలాది భారీ రాతి విగ్రహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రాజ్దీప్ తన రాజ్యాన్ని అందంగా మార్చుకోవాలనుకున్నాడు నిజమే, కాని ప్రతి విద్యార్థి బహుమతిగా ఇచ్చిన ఆ భారీ విగ్రహాలు ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండా తాము నాశనం చేసిన ఆ శూన్యమైన దీవివైపే చూస్తున్నట్లుగా ఉండటం ఎంతటి విషాదం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చేదు నిజముంది. అదే సజీవ వృక్షాలకు నిర్జీవ శిలలకు మధ్య ఉన్న తేడా. రాజ్దీప్కు అందమైన కళాఖండాలు కావాలన్న కోరిక తీరింది, కాని దానికి బదులుగా ఏకంగా పురాతన అడవిలో ఉన్న ప్రాణమున్న వృక్షాలను వదులుకోవాల్సొచ్చింది. ఆ పచ్చని చెట్ల బెరడుల స్థానంలో చల్లని, ప్రాణంలేని రాతి విగ్రహాలు మిగిలాయి. అందమైన రాతి బొమ్మల కోసం అడవులనే నరికేయడమంటే మన భవిష్యత్తును రాళ్లతో పాతిపెట్టడమే గదా. ఇక వినాశనం తర్వాత మిగిలింది కేవలం శూన్యం మాత్రమే. ప్రశాంతంగా ప్రవహించే నీలిరంగు నదులు ఎండిపోయి మురికి కాలువలుగా మారాయి. వాతావరణ సమతుల్యత దెబ్బతిని సరైన సమయంలో వర్షాలు కురవడం పూర్తిగా ఆగిపోయింది. జీవనాధారం లేక బ్రతకడం కష్టమై ప్రజలు తమ ఇండ్లు, పాఠశాలలు, చివరకు ఆ పెద్ద పెద్ద రాజభవనాలను కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రాజు స్వార్థం కారణంగా ఒక అద్భుతమైన దీవిని ప్రపంచం పూర్తిగా మర్చిపోయింది. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాక వేరే ప్రాంతం నుంచి కొంతమంది అన్వేషకులు ఈ దీవికి చేరుకున్నప్పుడు వారికి ఎదురైన దృశ్యం ఒక భయంకరమైన శ్మశానాన్ని తలపించింది. అక్కడ మనుషులెవ్వరూ లేరు, కేవలం ఆ భారీ విగ్రహాలు మాత్రమే మిగిలాయి. ప్రకృతిని మన స్వార్థం కోసం నాశనం చేస్తే భవిష్యత్తు ఎంత చీకటిగా ఉంటుందో చెప్పడానికి ఈ శిథిలాలు నేటికీ ఒక సజీవ సాక్ష్యంగా నిలిచిపోయాయి. సరే, ఈనాటి వివరణను ముగించే ముందు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించాలి. విగ్రహాల దీవి ఎదుర్కొన్న ఈ పర్యావరణ విషాదం నుండి మనమేమైనా పాఠాలు నేర్చుకుంటామా? మనకున్న వనరులను స్థిరంగా, బాధ్యతగా వాడుకుంటామా? లేదా ఆ రాజ్దీప్ రాజులాగే ఏమాత్రం ముందుచూపు లేకుండా మన వినాశనాన్ని మనమే స్వయంగా చిక్కుకుంటామా? ఈ కథ కేవలం జరిగిపోయిన చరిత్ర కాడు. ఈ రోజుల్లో పర్యావరణ నిర్వహణలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇదొక కఠినమైన హెచ్చరిక. ఒక్కసారి ఆలోచించండి, ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.